రేపు జరగబోయే పలాస నియోజకవర్గ కళింగ ఆత్మీయ సమావేశానికి సంఘం ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. సమావేశానికి సుమారు 10,000 మంది హాజరవుతారని కళింగ సంఘం తెలియజేసింది. సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అనేక మంది కళింగ కుల ప్రముఖులు హాజరవుతారని, వారికి తగినట్లు ఏర్పాటు జరుగుతున్నట్లు పలాస కళింగ సంఘం నాయకులు తెలిపారు. పలాస అలాగే జిల్లాలో మిగతా నియోజకవర్గాలు, అలాగే పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాలు అన్ని చోట్ల ఉన్నటువంటి కళింగ సభ్యులందరికీ, కళింగ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. రేపు అనగా 7వ తారీఖు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా ఇక్కడ పలాసలో ఒక పిక్నిక్ కండక్ట్ చేసుకొని మనం అందరం కలిసి ఒకరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా విందు వినోదం ఎంజాయ్ చేద్దామని చెప్పి తలంపుతో ఇక్కడ పిక్నిక్ ఒక సమావేశం, ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ గతంలో జరిగినటువంటి కొన్ని లోపాలని అధిగమిస్తూ సరిదిద్దుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేద్దామని పట్టుదలతో ఒక టీం వర్క్గా చేయడం జరుగుతోంది. దీంట్లో ఎక్కువగా వినోదం అలాగే ఫుడ్, విందు అలాగే వినోదం, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతోంది. దీనికోసం గత నెల రోజులుగా మొత్తం పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి 20,000 కుటుంబాలకి, అనగా 94 గ్రామాలకి, ఒక మున్సిపాలిటీకి, 3 మండలాలకి, ఒక 1,35,000 మంది ఉన్నటువంటి జనాభాకి, 68,000 ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఈ ఆహ్వానం ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం ఈ కళింగ వనభోజన కార్యక్రమం అంటే ఇది అందరికీ సంబంధించి, ఇటు ఒరిస్సా కానీ ఇటు మన ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు, పక్క జిల్లాలు అందరికీ ఆహ్వానం జరిగింది. వీలున్నంత మట్టుగా మనకున్నటువంటి సమాచారం మేరకు, మనకున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ మేరకు కొంతమందికి వ్యక్తిగతంగా ఇవ్వడం జరిగింది, కొంతమందికి ఫోన్ల ద్వారా, కొంతమందికి మెసేజ్ల ద్వారా. అంచేత ఇది అందరికీ సంబంధించిందంటే మనం చెప్పిన వాళ్ళకే ఆహ్వానం, చెప్పని వాళ్ళకి కాదు. ఇక్కడ సంక్రాంతి పండుగ మనకు అందరం చేసుకుంటాం, ఎవరింట్లో వాళ్ళు. మనం అంతా కలిసి ఈ సంక్రాంతికి ముందుగా వన్ వీక్ ముందు ఇదంతా మనం ఒక సంక్రాంతి పండుగ కలిసి చేసుకుంటున్నాం. ఇది అందరికీ సంబంధించింది. మనకు సంక్రాంతి పండుగ చేసుకోమని ఎవరు చెప్పరు, కానీ మనకు సంక్రాంతి ఇవాళ వచ్చింది అని పండుగ చేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ జరుగుతుంది అని తెలిస్తే చాలు, అందరూ అర్హులే, అందరికీ ఆదరేజ్ పీపులే ఇక్కడ అవ్వడానికి. నియోజకవర్గ కళింగ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. 40 రోజుల నుంచి చాలా కష్టపడి ఆహ్వానాలు అనేటువంటిది అందించడం జరిగింది. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఏదో ఒక కార్నర్లో మీరు ఇల్లు మారినా, ఊరు మారినా తెలియకుండా ఆహ్వానం ఇవ్వనచో మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము, వివిధ రకాలైనటువంటి పోస్టర్లు అంటించాము, పేపర్లు పంపించాము. పక్కవారి దగ్గరైనా తెలుసుకొని అదే మా యొక్క ప్రథమ ఆహ్వానంగా భావించి అంతమంది కలిసి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి రేపు 7వ తేదీ ఆదివారం మన పలాస నియోజకవర్గ కళింగ పిక్నిక్ని మకరజాల గ్రామం దగ్గర జరుపుకుంటున్నాం. కావున మనము వివిధ మాధ్యమాల ద్వారా వివిధ స్వయంగా చెప్పడము, కొంతమందికి కొన్ని విధాలుగా పోస్టుల ద్వారా మనం ఈ ఆహ్వాన పత్రికని అందజేయడం జరిగింది. చాలామందికి చేరడం కూడా జరగకపోవచ్చు. కాబట్టి ఇది తెలిసిన వెంటనే ఈ ఆహ్వానం మన కళింగ కుటుంబము ఆహ్వానంగా మన్నించి మీరందరూ కూడా హాజరవుతారని, నెక్స్ట్ ఈ పిక్నిక్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. మీ అందరికీ ఇదే మా ఆహ్వానము. నమస్కారం. అందరికీ నమస్కారం. మన కళింగ కుటుంబ సంబరానికి రేపు మనం రెడీ అయిపోయాం. దీనికి కొంతమంది చెప్పలేదని, చెప్పారని భావించకుండా తప్పకుండా అందరూ వచ్చి మన ఈ కార్యక్రమాన్ని మనదిగా భావించి మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటూ మీ దువ్వాడ శ్రీహర్ష నాయుడు.